నాని నటించిన సరిపోదా శనివారం మూవీ రివ్యూని ఇప్పుడు చూద్దాం. సినిమాలో నటీనటులు నాని, సాయి కుమార్, ప్రియాంక, అదిలి, శుభలేఖ సుధాకర్, అలీ, సత్యప్రకాష్ తదితరులు నటించగా దర్శకత్వం వివేక్ ఆత్రేయ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చిన్ను అలియా సూర్య అంటే నానికి విపరీతమైన కోపం. ఆ కోపాన్ని కంట్రోల్ చేసేందుకు తల్లి ఛాయాదేవి అంటే అభిరామి ఓ కండిషన్ పెడుతుంది. వారమంతా కాకుండా ఏదో ఒక రోజు ఈ కోపాన్ని చూపించమంటుంది. అసలు కోపం అంటే ఏంటో చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ అంతలోపే ఆమె చనిపోతుంది. శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించాలని సూర్య ఫిక్స్ అవుతాడు. మరోవైపు సూకులపాలెంలో ఎస్ఐ దయానంద్ అంటే ఎస్జే సూర్య తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. దయానంద్కు అన్న ఎమ్మెల్యే కూర్మానంద్ అంటే మురళీ శర్మతో ల్యాండ్ సమస్యలు ఉంటాయి. కూర్మానంద్ను చంపాలని దయానంద్ రకరకాల ప్లాన్స్ వేస్తుంటాడు. మరోవైపు కానిస్టేబుల్ చారులత అంటే ప్రియాంక అరుల్ మోహన్ను హీరో సూర్య ప్రేమిస్తాడు. ఇలా వీరి ప్రేమ సాగుతున్న సమయంలో సూకులపాలెంలో ఎస్ఐ దయానంద్ రెచ్చిపోతుంటాడు. ఎమ్మెల్యేని చంపడానికి మరోవైపు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఇక ఊరి కోసం నిలబడ్డ సూర్య ఏం చేశాడు, వారి మధ్య పోరాటం ఎలా జరిగింది అనేదే ఈ చిత్రకథ. హీరో విలన్ల మధ్య కాంబినేషన్లో ఎలా జరిగింది, హీరో సూర్య ఊరి కోసం ఎలా నిలబడ్డాడు, ఎస్ఐ దయానంద్ను ఎలా ఎదిరించాడనేదే ఈ చిత్రకథ. ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. రాక్షసుడు లాంటి విలన్ ఆ ప్రాంతంలో ప్రజల్ని హింసిస్తుంటాడు. ఆ రాక్షసుని అంతం చేయడానికి హీరో వస్తాడు. ఇలాంటి లైన్ ఎంతో పాతది. అయితే పాయింట్ లేని దాదాపు మాస్ కమర్షియల్ సినిమాలు ఎన్నో ఉన్నా అలాంటి సినిమాకి కొంత భిన్నంగా ఉన్న లైన్ అయితే అదే కావడం విశేషం. ఇక్కడ హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఇలాంటి సన్నివేశాన్ని దర్శకుడు చక్కగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నా ఎందుకో దర్శకుడు అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇలా సినిమా చాలా సాదా సీదాగా సాగిపోతుంది. ఇక నాని నటన కంటే విలన్గా ఎస్జే సూర్య నటన చాలా అద్భుతంగా ఉంది. ఎస్జే సూర్య నటన ముందు నాని నటన తేలిపోయింది. ఇక వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పాలనే ప్రయత్నం మానేసి నాని, ఎస్జే సూర్య లాంటి వాళ్ళని నమ్ముకొని గట్టెక్కాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆడియన్స్ని మైండ్ ట్యూన్ చేయాలనే ప్లాన్తో ఉన్న దర్శకుడు సెకండ్ హాఫ్లో కూడా కథను చెప్పడంలో కాస్త తడబడ్డాడని చెప్పక తప్పదు. విలన్గా సూర్య అద్భుతంగా నటించాడు. సాయి కుమార్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. హీరోయిన్గా చారులత ఇంకా ప్రియాంక మోహన్ నటన బాగానే ఉన్నా ఆమె పాత్ర కేవలం అందం ప్రదర్శనకే పరిమితమైంది. ఈ మూవీకి మేమిచ్చే రివ్యూ పాయింట్స్ 3/5. ఈ మూవీ తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం అయితే కాదు, కానీ ఒకసారి అయితే చూడొచ్చు.